ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. అగ్రరాజ్యమని విర్రవీగే అమెరికాకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని మట్టి కరిపిస్తామని భావించిన ట్రంప్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 4 వారాలుగా సాగుతున్నటువంటి ఈ పోరులో పైచేయి సాధించలేక సైనిక వైఫల్యాలు వెంటాడుతుండడంతో ఇప్పుడు అమెరికా శాంతి మంత్రం జపిస్తోంది. యుద్ధాన్ని ఆపేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం అంటూ రాయభారాలు పంపుతోంది. కానీ పంతం పట్టిన ఇరాన్ మాత్రం ట్రంప్ ఆఫర్ను చెత్తబుట్టలో పడేసింది. మమ్మల్ని గెలకనంత వరకే మీ పంతం, ఒకసారి గెలికాక ఆ తర్వాత మీ అంతం చూసేదాకా వదిలేది లేదన్నట్లుగా ఇరాన్ ఇప్పుడు వ్యవహరిస్తుంది. లేటెస్ట్గా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రభుత్వం 15 డిమాండ్లతో కూడిన ఒక కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచింది. అయితే ఇరాన్ దీన్ని నిర్మోహమాటంగా తిరస్కరించడమే కాకుండా ట్రంప్ను ఘోరంగా ఎగతాళి చేసింది. ఇరాన్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జొల్ఫాఘారీ ఈ ప్రతిపాదనలపైన స్పందిస్తూ అమెరికా పరువు తీశారు. ట్రంప్ ప్రభుత్వం తనలో తాను చర్చలు జరుపుకుంటుంది, ఆ డిమాండ్లు ఏవో మీకు మీరే పెట్టుకోండి అంటూ ఎటకారంగా మాట్లాడారు. అమెరికా తన సైనిక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి శాంతి నాటకాలు ఆడుతుందని ఆయన చురకలంటించారు. ప్రపంచ అగ్రరాజ్యమని చెప్పుకుంటూ తిరిగే అమెరికా యుద్ధరంగంలో ఎదురవుతున్న ఓటమిని ఒక ఒప్పందంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తుందని ఇరాన్ విమర్శించింది. మీ వైఫల్యాలన్నీ ఒప్పందమని పిలవకండి, అది మీ ఓటమి అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ తన సార్వభౌమాధికారం విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. మొదటి రోజు ఏ మాట మీదైతే నిలబడ్డామో ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నామని, అమెరికా బెదిరింపులకు లేదా బ్రతిమిలాడకు లొంగిపోయేది లేదని ఇరాన్ సైన్యం తేల్చి చెప్పింది. ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ ప్రతిపాదించినటువంటి 15 సూత్రాలు ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అందుకే వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని టెహరాన్ వర్గాలు అంటున్నాయి. యుద్ధం మొదలు పెట్టడం మీ చేతుల్లో ఉండొచ్చు, కానీ దాన్ని ముగించడం మాత్రం మా చేతుల్లోనే ఉందన్నట్లుగా ఇరాన్ వ్యవహరిస్తుంది. ఈ పరిణామాలతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్ట మసకబారుతుండడం, మరోవైపు ఇరాన్ పట్టుదలగా ఉండడంతో ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ట్రంప్ వ్యూహం బెడిసికొట్టడంతో ఇప్పుడు వైట్ హౌస్ ఉక్కిరిబిక్కిరవుతోంది.